పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపు ఒకటి కనపడింది. వాళ్ళని చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగెడు మొక్కలు మొలిశాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులను బ్రతుకు తెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయింది అంటారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చిపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మ త్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారు ఉన్నారు. అందరూ సామూహికంగా ఒకే చోట చేరి ఒకే తాళంగా చప్పట్లు కొడుతూ ఒకరొకరు పాడినప్పుడు మిగిలిన వారు గొంతు కలుపుతుంటారు. బతుకమ్మను ఆడటంలో కులమతాలు, పేద ధనిక తారతమ్యాలు లేవు. పాటలు పాడేవారికి పెద్దపీట. పాటల్లో పల్లవులు, ప్రతి పదం చివరన కోలు, ఉయ్యాల, చందమామ, గౌరమ్మలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. శ్రమిక సౌందర్యానికి నిదర్శనగా వ్యవసాయ పనులు చేసుకుంటూ బతుకమ్మ పాటలు పాడటం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది.